హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసి మనమైతే ఈపీఎఫ్ న్యూగా ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇక మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకు ఈ యొక్క ఈపీఎఫ్ అకౌంట్లో మనమైతే మన యొక్క అకౌంట్ని కొత్తగా యాక్టివేషన్ చేసుకోవాలంటే మనమైతే ముందుగా ఈపీఎఫ్ వెబ్సైట్లో అయితే ఆల్రెడీ మనమైతే ఒక ఎంప్లాయీగా ఏదన్నా జాబ్కు కానీ లేదా ఎక్కడికన్నా వెళ్ళినట్లయితే అక్కడ మనకైతే వాళ్ళైతే రిజిస్ట్రేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ కంపల్సరీగా మనం చేసుకున్న తర్వాతనే ఈ యొక్క ఈపీఎఫ్ అకౌంట్ అనేది యాక్టివేషన్ అయితే చేయగలం. అలాగే మనకైతే జనరేట్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ యొక్క వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క ఈపీఎఫ్ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వబోతుంది. అక్కడి నుంచి మీరు అయితే ఈ యొక్క వెబ్సైట్కి అయితే వెళ్ళచ్చు. ఇక్కడ ఆన్లైన్ క్లైమ్కి వెళ్ళారంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ యాక్టివ్ యూనియన్ అలాగే ఇంపార్టెంట్ లింక్స్ అని మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. మనకైతే ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ మనకు యాక్టివ్ యూనియన్ మీద ట్యాప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసినట్లయితే మీకైతే ఇలా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం మన యొక్క యూఎన్ నెంబర్, మెంబర్ ఐడి, ఆధార్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇచ్చి మనమైతే ఎంటర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. బట్ ఏంటంటే మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక యూఎన్ నెంబర్లో అయితే రికార్డ్స్లో అయితే మనమైతే ఈ యొక్క మన డేటా అనేది ఖచ్చితంగా ఉండవలసి అయితే ఉంటుంది. అలాగే మనకు యాజ్ పర్ ఆధార్ మనకు ఆధార్లో ఎలా ఉందో అలాగే ఈపీఎఫ్లో కూడా సేమ్ అదేలాగైతే ఎంటర్ చేసి అయితే ఉండాలి. నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, అలాగే మన యొక్క జెండర్ కానీ ఇవి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే మనకు ఆధార్లో ఉంటాయో అలాగే విధంగా మనకు ఈపీఎఫ్ రికార్డులో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏదైనా మిస్టేక్ ఉన్నట్టయితే మనకైతే ఈ యొక్క మిస్ మ్యాచ్ అని రావడం అయితే జరుగుతుంది. మీరైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మనం కంపల్సరీగా ఈ యొక్క రికార్డ్స్లో అయితే మనకు మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఎంటర్ చేయనట్లయితే మిస్ మ్యాచ్ వస్తుంది, మీకు అర్థమైంది కదా. అలాగే మనకు మన యొక్క మెంబర్ ఐడి ఉన్నా కూడా మనమైతే ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. మనకు మన మెంబర్ ఐడి ఎంటర్ చేసి మన యొక్క డీటెయిల్స్ ఇచ్చి ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి గెట్ ఆథరైజ్డ్ కింద అంటే మనకైతే ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. మన యొక్క ఓటీపీని ఎంటర్ చేసి మనమైతే ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు. అలాగే మనకైతే మెంబర్ షుడ్ హ్యావ్ వ్యాలిడ్ మొబైల్ లింక్డ్ ఆధార్ నెంబర్, మనకైతే ఆధార్కి మొబైల్ లింక్ ఉండాలి. అలాగే సేమ్ నెంబర్ కూడా యూఎన్ నెంబర్కి కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ సేమ్ నెంబర్ ఇవన్నీ మనకైతే సేమ్ ఓన్లీ వన్ నెంబర్ యూజ్ చేయడానికి అయితేనే మనకు అవైలబుల్ అయితే ఉంది. మనకైతే ఇప్పుడు మొబైల్ నెంబర్ అనేది అన్నిటికీ మామూలుగా కామన్ అయిపోయింది. మనకి ఏంటంటే ఎక్కడ చూసినా మొబైల్ నెంబర్ ఓటీపీ రావడం ఇలా జరుగుతూ ఉంది. మనం మ్యాక్సిమం వన్ నెంబర్ యూజ్ చేయడం అయితే మ్యాక్సిమం సేఫ్గా ఉంటాం. అలాగే మనకు చూస్తున్నారు కదా ఇక్కడ మెంబర్స్ ఆధార్ నెంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ షుడ్ బి సేమ్ మెంబర్ ఆధార్ డీటెయిల్స్ సేమ్ అయితే మనకైతే ఉన్నట్లయితేనే మనకైతే ఇక్కడ లాగిన్ అవ్వడానికి అయితే మనకు మన యొక్క అకౌంట్ని యాక్టివేట్ చేసుకోవడానికి అయితే వీలవుతుంది. ఒకవేళ లేనట్లయితే మనకు మిస్ మ్యాచ్ డీటెయిల్స్ కానీ అలా రావడం అయితే జరుగుతుంది. మనమైతే అవి ఎక్కడ మిస్ మ్యాచ్ అయింది అవన్నీ చూసుకొని మనమైతే ఎంప్లాయర్ని కాంటాక్ట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మా డీటెయిల్స్ ఇలా మిస్ మ్యాచ్ వస్తుంది, మా యొక్క అకౌంట్ యాక్టివేషన్ చేస్తుంటే అనేసి అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆధార్లో ఉన్న డీటెయిల్స్ ఇక్కడ ఉన్నట్లయితేనే మనకైతే ఈ యొక్క మన యొక్క అకౌంట్ని ఈపీఎఫ్ అకౌంట్ని యాక్టివేట్ చేయడానికి అయితే సాధ్యమవుతుంది. లేనట్లయితే మనకైతే ఈ యొక్క అకౌంట్ని అయితే మనమైతే యాక్సెస్ అయితే చేయలేము. అలాగే మనమైతే డీటెయిల్స్ చేంజ్ చేసుకున్న తర్వాత మాత్రమే మన యొక్క అకౌంట్ని అయితే యాక్టివేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనమైతే ఇక్కడ రెండిట్లో యూనియన్ నెంబర్ కానీ మెంబర్ ఐడి కానీ రెండిట్లో ఏదైనా ఒకటి ఇచ్చి అయితే మనమైతే ఇక్కడ మిగతా డీటెయిల్స్ ఎంటర్ చేసి మనమైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అది ఆధార్ బేస్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇలా మనమైతే మన యొక్క అకౌంట్ని యాక్టివేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇలా మీకైతే యాక్టివేషన్ చేసుకోండి. మీరైతే
కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీ యొక్క డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మీరైతే యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ లేనట్లయితే మీరు మీ యొక్క ఎంప్లాయర్ని అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.